జగ్గంపేట మండలంలోని మామిడాడ గ్రామంలో 5 గ్రామాలకు సాగునీరు అందించేందుకు పురుషోత్తపట్నం పంప్ హౌస్ వద్ద జ్యోతుల పాపారావు పేరు మీద ఏర్పాటు చేసిన సాగునీటి ప్రాజెక్టు శిలా ఫలకాన్ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను తిరిగి అభివృద్ధి దిశగా నడిపిస్తోందని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గ రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు జ్యోతుల నెహ్రూ అని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశంసించారు. నిరంతరం శ్రమించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, టీడీపీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్తకొండబాబు, అడవాల భాస్కర్ రావు, పాలచర్ల నాగేంద్ర చౌదరి, జీనుమణిబాబు, పాండ్రంకి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ అడప భరత్ కుమార్, దేవరపల్లి మూర్తి, మామిడాడ సర్పంచ్ కర్రి సూర్యకుమారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పట్నం, గొల్లలగుంట, మర్రిపాక, అలాగే మన కొసరు అపరిపాలెం, ఈ గ్రామానికి పండుగ రోజు ఇప్పుడు చాలా సార్లు ప్రయత్నం చేశాం. స్వర్గీయ మా పెద్దనాన్న గారు జ్యోతుల పాపారావు గారు మామిడాడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి తేవడం 1600 ఎకరాలకి అది సరైనటువంటి ప్లేస్ లో పెట్టకపోవడం, కొండకాలం వచ్చి దాన్ని వజ్జలు పాడు చేయడం వల్ల ఆ స్కీమును తిప్పలేనటువంటి పరిస్థితుల్లో మూతపడ్డాం. తర్వాత పుష్కరకాలం వచ్చింది. ఇక్కడ దాకా కూడా పుష్కరకాలను మనం తీసుకొచ్చాం, కానీ నీరైతే తేలేకపోయాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదైనా ఏలేరు కాలువ కుడి కాలువ తీసుకురావాలి, ఈ ప్రాంతానికి నీరు ఇవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది మా పెద్దండ్రి గారు. నేను ఊహించిన దానికంట నిస్పృహంతో ఉన్నటువంటి మీరు నిజంగా ఈ పథకాన్ని విశ్వసించి వస్తారా ఇంతమంది జనం అని చెప్పేసి అనుకున్నా. మారుమూల ప్రాంతాల్లో పెట్టినామని శంకుస్థాపన అన్ని గ్రామానికి సంబంధించినటువంటి రైతాంగ సోదరులందరూ కూడా ఇక్కడికి రావడం ప్రత్యేకంగా చాలా ఆనందించదగ్గటువంటి విషయం. ఇక్కడ మంత్రి గారికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి, ఏ పథకం పట్టుకున్నా ఇది జిడ్లేదు నన్ను పట్టుకుని వదండు అని చెప్పేసి ఆయన అనుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ అన్ని మర్చిపోయాను. జనసేన సీఎం గారిని అయితే వేధించినటువంటి పంతాయంతో కాదు. నేను 14 సార్లు సీఎం వేయించాను పాలూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద. అయితే దీని మీద అయితే ఒకేసారి తోటి క్లియర్ అయిపోయింది. ఇది మరి ఇటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇది కొసరు మనకి కేవలం 3500 ఎకరాలకి
చివరిగా ఉండిపోతున్నటువంటి ప్రాంతానికి నీరు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని కాంట్రాక్టర్ కూడా మంచి కాంట్రాక్టర్ వచ్చాడు, చాలా ఉత్సాహంతో ఉన్నాడు. నన్ను నేర్పుతున్నాడు ఇతను, ఎప్పుడు పని మొదలు పెట్టుకుంటారండి, ఎప్పుడు పని మొదలు పెట్టుకుంటారండి అని. మంచి చూసి చేద్దాం కంగారు. మరి ఆయన ఈ ప్రాంతానికి నీరందించాలనే ఆలోచనతో ఆ రోజు ఇక్కడ ఏదైతే ఎత్తిపోతల ఏదైతే ఉందో మరి దాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నెహ్రూ గారు మరి వేళ 3,49,00,000 రూపాయలు ఈరోజు దీనికి నిధులు సమీకరించి ఈ యొక్క ప్రాంతానికి, ఎందుకంటే ఇప్పుడే నేను చూస్తాను ఏదైతే ఈ లిఫ్ట్ ద్వారా మామిడాల చెరువుకి నీరందించడమే కాదు, దీని నుంచి లింక్ గా అంటే ఏదైతే సీతారాముడి చెరువు, తర్వాత ఏదైతే జగ్గవాణి చెరువు, తర్వాత అచ్చెన్న చెరువు, ఇట్లా ఏదైతే లింక్ గా 4 చెరువుల్ని లింక్ చేసుకుంటూ ఈ గ్రామాలని సస్యశ్యామలం చేసేటువంటి ఈ యొక్క ఎత్తిపోతల పథకానికి నిజంగా మరి జ్యోతుల్ నెహ్రూ గారు, ఎందుకంటే డెల్టా ప్రాంతానికి సకల సౌకర్యాలు ఉన్న ప్రాంతాలకు నీరు ఇవ్వడం కాదు, ఇటువంటి శివారు ప్రాంతానికి కూడా నీరు అందించడం అని అంటే నిజంగా అది జ్యోతుల్ నెహ్రూ గారి వల్లే సాధ్యమైంది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే అపర భగీరథుడు, అంటే ఇటువంటి ప్రాంతానికి ఇచ్చినటువంటి వాళ్ళే, అంటే ఎవరికి అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చేవారే నిజమైనటువంటి నాయకుడు. అటువంటి నాయకుడు జ్యోతుల్ నెహ్రూ గారు అనే విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఈ యొక్క ఎత్తిపోతల పథకంతోనే కాదు, మరి ఏదైతే కాళ్ళూరు లిఫ్ట్ ఏదైతే ఉందో, ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొట్టమొదటి పర్యటన, క్షేత్రస్థాయి పర్యటన పోలవరం పెట్టుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుకు వచ్చారు ఆయన.